హలో క్రేజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇదైతే నా ఫస్ట్ కుకింగ్ వీడియో అండి. ఇది సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ఐస్ క్రీమ్ మిక్స్తోని నేనైతే ఇక్కడ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. 3 ఫ్లేవర్స్ అవైలబుల్ ఉంటాయి ఇందులో. ఇది క్వాలిటీ వరల్డ్స్ కంపెనీది. ఇక్కడ మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. నేను స్ట్రాబెర్రీ తీసుకున్నాను. ఇంకొకటి ఇక్కడేమో నేను ఒక 500 ml మిల్క్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. దాన్ని ఇట్లా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులోకి పాలు వేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నాక ఇట్లా మిల్క్ వేసేసుకుని కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. అంటే ఒక 10 to 15 minutes బాయిల్ చేసుకోవాలి. ఇట్లా బాయిల్ అయ్యాక చూసారా పొంగు వచ్చింది కదా, అట్లా పొంగు వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ మిక్స్ నేను యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని బాగా లమ్స్ లేకుండా కలుపుకోవాలి. మీకు ఎంత మంచిగా కలుపుకుంటే కొంచెం అంత థిక్గా ఉంటుంది ఐస్ క్రీమ్ టేస్ట్, అది బాగుంటుంది. ఇట్లా అలా కలుపుకుంటూ ఉండాలి. నాకు ఒక 10 to 15 minutes అట్లా పట్టింది. అట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక నేను ఇట్లా వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. అది మీ ఆప్షనల్ మాత్రమే, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2 to 3 drops వేసుకున్నాను. ఇట్లా వేసుకున్నాక కొద్దిసేపు మనం కలుపుకుని కొద్దిసేపు మనం మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 minutes ఉంచుకోవాలి. ఇట్లా బాయిల్ అవుతుండగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఒక 10 minutes కూల్ అయ్యేదాకా ఇట్లా ఉంచుకోవాలి. దీన్ని కూల్ అయ్యాక ఎయిర్ బాక్స్లో వేసుకోవాలి. ఎయిర్ బాక్స్లో వేసుకుని ఫ్రీజర్లో ఒక 3 to 5 hours దాకా స్టోర్ చేసుకోండి. ఇట్లా ఫ్రీజర్లో 3 to 5 hours తర్వాత స్టోర్ చేసుకున్నాక చూద్దాం. ఒక 3 hours అయిపోయిన తర్వాత ఇట్లా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి తీసుకుని మనం దీన్ని కొంచెం బయట ఒక 5 minutes బయట వదిలేస్తే అదే సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇట్లా ఒక గరిటెతో కానీ దేంతో అయినా మనం చేసుకోవాలి. చూసారా, ఎవరు నా ఛానల్ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, రెసిపీలోకి వచ్చేద్దాం. ఇట్లా మనం బాగా ఆ గరిటెతో కానీ స్పూన్తో కానీ అట్లా బాగా పెడితే ఇట్లా అవుతుంది. దీన్ని మనం జార్లో వేసుకుని మిక్సర్ పట్టేసుకుందాం. బ్లెండర్ అయినా పర్లేదు, లేకపోతే మిక్సర్ జార్ అయినా పర్లేదు, ఎలక్ట్రిక్ బ్లెండర్ అయినా పర్లేదు. మిక్సీ పట్టేద్దాం దీన్ని. మిక్సీ పెట్టేసాక మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాలి. మళ్ళీ మనం ఎయిర్ టైట్ జార్లో వేసుకుని మళ్ళీ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఈసారి మనం 8 hours టు ఓవర్ నైట్ ఎట్లయినా పెట్టుకోవచ్చు. అంటే మ్యాక్సిమం 8 hours దాకా పెట్టుకోవడం ట్రై చేయండి. దీన్ని 8 hours టు ఓవర్ నైట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. నేనైతే ఓవర్ నైట్ పెట్టుకుంటున్నాను. ఫ్రీజర్లో పెట్టేసుకుందాం. అడిషనల్గా టూటీ ఫ్రూటీస్ కూడా యాడ్ చేశాను. మీరు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇది మన ఫస్ట్ ప్రాసెస్లో కాకుండా ఇట్లా సెకండ్ ప్రాసెస్ చేసుకుంటాం కదా, అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. మాకు అట్లా నోట్లకి తగులుతూ తింటుంటే బాగుంటుంది. దీన్ని మళ్ళీ రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకుందాం. బయటకు తీసుకుని ఇట్లా మనం ఒక 5 to 10 minutes దాకా పక్కన పెట్టుకున్నామంటే మనకి మంచిగా స్కూప్ అయితే వస్తుంది. కొంచెం తడిపి ఆ స్కూప్ని అట్లా బౌల్లో వేసుకుని తింటే బాగుంటుంది. నాకైతే నచ్చింది. మీకు నచ్చిందో లేదో రెసిపీని ట్రై చేసి నాకు కమెంట్స్లో కమెంట్ చేసేయండి. ఇంకో లాంగ్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.